ముసాయిదా ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత ప్రోఫారంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 5 నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలలో మొత్తం 9,72,858 మంది ఓటర్లున్నట్లు ఆమె చెప్పారు. 4,74,520 మంది పురుషులు, 4,98,290 మంది స్త్రీలు, 48 మంది థర్డ్ జెండర్స్, 34 మంది ఎన్ఆర్ఐలు, 53 మంది సర్వీస్ ఓటర్లు, 728 మంది ఉన్నట్లు చెప్పారు. ముసాయిదా ఓటర్ జాబితాను ప్రతి ఓటరు పరిశీలించి అభ్యంతరాలు, తప్పులు, సవరణలు, జాబితాలో ఉన్నటువంటి ఆక్షేపణలు, అభ్యంతరాలపై ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. నిర్దేశించిన గడువులోగా వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి ఫిబ్రవరి 2 వరకు పూర్తి చేసి ఫిబ్రవరి 8వ తేదీన తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాను పరిశీలించి నూతన ఓటర్ నమోదుకు ఫారం 6, తప్పప్పుల సవరణకు ఫారం 8, ఓటర్ జాబితాలోని పేర్లపై ఆక్షేపణలు, వలస వెళ్లిన మరణించిన వారి వివరాలు తెలియజేయడానికి ఫారం 7లో వివరాలు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గత 3 రోజులుగా స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు జరిగిన రాష్ట్ర స్థాయి 4వ గిరిజన క్రీడోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి భద్రాచలం ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతీక్ జైన్ అండర్ 17 వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభించి విద్యార్థులతో వాలీబాల్ ఆడి విద్యార్థులను ఉత్తేజపరిచారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన విద్యార్థులు సహజంగా దృఢంగా ఉంటారు. ఇలాంటి పిల్లలను క్రీడలలో తర్ఫీదు ఇచ్చినట్లయితే భవిష్యత్తులో దేశానికి ఎంతో ఉపయోగపడతారని అన్నారు. పిల్లలలో చదువు, సామర్థ్యం రెండూ కలిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని, కావున పిల్లలు క్రీడలతో పాటు చదువులో ముందుండాలని కోరారు. అనంతరం భద్రాచలం ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ మాట్లాడుతూ బాలికలందరూ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని కోరారు. గిరిజన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలని ఆకాంక్షించారు. గిరిజన పిల్లలు తనలాగా ఐఏఎస్ సాధించి ఏదైనా ఒక ఐటీడీఏలో పీఓ సీట్లో కూర్చున్న నాడు తను చాలా సంతోషిస్తానని అన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం జరిగినది. ఈ క్రీడలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను ఐటీడీఏ భద్రాచలం గెలుపొందగా, అథ్లెటిక్స్ నందు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను ఐటీడీఏ ఉట్నూర్ గెలుపొందినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి రోహిత్ రాజ్ బాధ్యతలు చేపట్టారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజ్ ఎస్పీ డాక్టర్ వినీత్ జీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. 2018 బ్యాచ్ నకు చెందిన ఐపీఎస్ అధికారి రోహిత్ రాజ్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బదిలీ అయ్యారు. గతంలో భద్రాచలం ఏఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై గ్రే హౌట్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. 2023 నవంబర్ నెలలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ప్రస్తుత ఉత్తర్వుల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ కప్ ముగింపు వేడుకకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఖమ్మం, భద్రాచలం జట్లు ఫైనల్ పోర్లో తలపడనున్నాయి. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న 28వ నెహ్రూ కప్ తాలూరి భారతీదేవి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో శనివారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో ఖమ్మం జట్టు, భద్రాచలం జట్టు గెలుపొంది ఫైనల్లో ప్రవేశించాయి. ఉదయం జరిగిన మ్యాచ్లో భద్రాచలం చందు లెవెల్ జట్టు, మాస్టర్స్ లెవెల్ ఖమ్మం జట్లు తలపడగా ఖమ్మం జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మంచి ప్రతిభ కనపరిచిన సిద్ధు నాయక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వి వరలక్ష్మి సాయిరాం అందజేశారు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో బెస్ట్ క్రికెట్ అకాడమీ భద్రాచలం, వైఎంసీసీ ఇల్లందు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వైఎంసీసీ ఇల్లందు జట్టు నిర్ణీత 19.5 ఓవర్లలో 108 పరుగులు సాధించారు. ఈ జట్టులోని ప్రత్యుప్న 43 బంతుల్లో
32 పరుగులు చేశారు. 109 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెస్ట్ క్రికెట్ అకాడమీ భద్రాచలం జట్టు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించి ఫైనల్లో ప్రవేశించారు. ఈ జట్టులోని సందీప్ గౌడ్ 20 బంతుల్లో 33, తేజ 36 బంతుల్లో 32 పరుగులు సాధించారు. సాయంత్రం జరిగిన మ్యాచ్లో తేజ బౌలింగ్, బ్యాటింగ్లో మంచి ప్రతిభ కనపరిచి 2 వికెట్లు తీయడంతో అతనిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ అవార్డును భద్రాచలంలోని ఐటీసీ బీపీఎల్ ప్రముఖ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, ప్రధాన కార్యదర్శి ఎం నాగార్జున, కన్వీనర్ ఎస్కే సలీం, కోశాధికారి కుంచాల సదానంద్, గౌరవ సలహాదారులు ఎస్కే అజీం, ఆర్గనైజింగ్ సెక్రటరీలు గుమ్ములూరి శ్రీనివాసరావు, బాల మురళీకృష్ణ, పి తిరుమలరావు, చందు, రామకృష్ణ, పాషా, లల్లు, శేషుబాబు, శ్రీను, ఏ భిక్షంరావు, వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఫ్రెండ్లీ మ్యాచ్లో భాగంగా దేవస్థానం జట్టు, పోలీస్ లెవెల్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అనంతరం ఖమ్మం, భద్రాచలం జట్ల మధ్య నెహ్రూ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుందని నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి తెలిపారు. మరి ఈ పుణ్యక్షేత్రం చాలా ఉంటాయి. ప్రతి ఏటా కూడా గత 20 మరి ఇవన్నీ కూడా సరదాగా ఉంచడానికి మరి పోటీ ఉంటే ఆవిష్కరిస్తాయో దానివల్ల జీవితంలో అదేవిధంగా ఈరోజు మరి సరదాగా ఫోన్ చేసి ఏం కావాలి మీరు ఎంతగానో అడిగిన రాగానే ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ఆయన ప్రతి ఒక్కరు ఆయన మాట్లాడుతున్నట్టు ఆయన మరి దుర్గాప్రసాద్ గారికి ప్రత్యేక సార్ కోవిడ్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు మనందరం కూడా అనేకమైన ఇబ్బందులు పడ్డాం. ఏ ఒక్క లేదు, అనేకమైన మానసికంగా అందరూ కూడా పొంగిపోయి బయటికి రావాల్సిన పరిస్థితి లేకుండా పోయిన రోజులు మనం చూసాం. అలాంటిది వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ అసోసియేషన్ అంతా, ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. అంటే మీరు చాలా గ్రౌండ్ చేసి దగ్గర నుంచి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా భావించి చేస్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వడానికి మీ యొక్క మనస్ఫూర్తిగా చేసే విధానమే కూడా అందరికీ నచ్చి మీ అందరం కూడా మీతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. భద్రాచలంలో అనేక మంది దాతలు అనేక రకాలుగా మీకు సహకరిస్తూ ఇది దిగ్విజయం కావడానికి మీ వెనుక ఉన్నారు. దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఇంకా మీ అందరం కూడా మీతో పాటు కలిపి ప్రయాణం చేస్తున్నాం. ఇది మీరు ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మాకు ఎంతో హాయిగా ఉంటుంది. ఈ భద్రాచలం ఇప్పుడు సుభిక్షంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ప్రతి కుటుంబం ఉండాలని కోరుకునేవాళ్ళతో మేము కూడా ఒకరి. అందుకని అందులో భాగంగా శ్రీరామ ఇంకోటి
కార్యక్రమాల్లో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శ్రీమత్ ఉత్తరాది మఠం వారు సమర్పించేటువంటి రాచఖడ్గమును శనివారం రాములవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీతారామచంద్ర స్వామి వారికి స్వామి అలంకరించారు. శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంకు ఉత్తరాది పీఠాధిపతి శ్రీ 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 మాత్యాచార్య మూల మహాసంస్థానం వారు రాచఖడ్గం మరియు డాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ వారికి మన దేవస్థానం తరఫున పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక సందర్భంగా వారి స్వర్ణ ఖడ్గాన్ని ఈరోజు ఇక్కడ సమర్పిస్తూ విద్యాధీశ తీర్థుల నుండి సంబంధం పట్టాభిషేకం రాముడికి తప్ప ఇంకెవరికి చేసే అవకాశం లేదు. భక్తులు ఉద్దేశించి సందేశాన్ని అందించవలసిందిగా